ఏపీ ఎంసెట్ 2024కు సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే కౌన్సిలింగ్ అప్లై చేద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ వెబ్సైట్లో ఎనేబుల్ చేశారన్నమాట. మీకు వీటి గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మనకి ఈ ఆప్షనల్ పేరు ఏంటంటే ఒకటి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, ఇంకోటి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ అలాగే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అన్నమాట. మీకు ఒకటొకటి డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా మనకి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో అసలు ఎన్ని కాలేజ్ ఉంటాయి, ఆ కాలేజ్ సంబంధించి పూర్తి డేటా మనకి వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తారన్నమాట. ఒకసారి మీకు డెమో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ 100 అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అండ్ అలాగే ఇది కూడా డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి అన్నమాట. మీకు ఉదాహరణగా టోటల్ మనకి 112 కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట ఈ లిస్ట్లో. ఒకసారి ఫస్ట్ కాలేజ్ ఉంది కదా, కాలేజ్ కోడ్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేద్దాం. మెయిన్గా మీరు ఏ కాలేజ్ గురించి అని తెలుసుకోవాలనుకుంటే కాలేజ్ కోడ్ అయితే తెలుసుకోవాలన్నమాట. దాని తర్వాత కాలేజ్ పేరు ఒకసారి పక్కన కూడా స్క్రోల్ చేయొచ్చు. అది ఏ ప్లేస్లో ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఏ రీజియన్లో ఉంది, కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్సా లేదంటే ప్రైవేటా, మైనారిటీనా కాదా, కో ఎడ్యుకేషనా కాదా, ఇలా పక్క జరిపి తెలుసుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ పింక్ కలర్లో కాలేజ్ కోడ్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆ కాలేజ్ సంబంధించి ఆ కాలేజ్ ఎప్పుడు కట్టారు చూస్తున్నారు కదా, ఈల్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అలాగే హాస్టల్ అవైలబిలిటీ ఎవరెవరికి ఉంది, ఓన్లీ అబ్బాయిలకా అమ్మాయిలకా, ఇక్కడ చూస్తున్నారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికే మనకి అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ కాలేజ్ కోడ్, కో ఎడ్యుకేషనే కాదా, కాలేజ్ పేరు, మైనారిటీ, కాలేజ్ టైపు, కాలేజ్ ఏ రీజన్, కాలేజ్ ఎక్కడ ఉంది పిన్ కోడ్తో సహా అండ్ అలాగే కాలేజ్ ప్లేసు అండ్ అలాగే ఏ జిల్లాలో ఉంది, మనకి టోటల్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ అలాగే కాలేజ్ బ్రాంచ్ కోడ్, మనకి ఫార్మడీలో 13 సీట్లు అయితే ఉన్నాయి. కోర్స్ ఫీజు 38,000 అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ బీఫార్మసీలో 40 సీట్లు అయితే ఉన్నాయి. కోర్స్ ఫీజు 62,400 అన్నమాట. మనకి ఈ విధంగా ఫీజు డేటా కూడా మనకి ఈ వెబ్సైట్లో పెడతారు. ఇలాగా ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఆప్షన్లో మీకు ఏ కాలేజ్ కావాలన్నా ఆ కాలేజ్ సంబంధించి పూర్తి వివరాలు ఇప్పటి నుంచి ఒకసారి వెరిఫై చేసుకోండి. మీరు అనుకున్న జాయిన్ అవ్వాల్సిన కాలేజీలు ఏంటి, ఆ కాలేజ్ సంబంధించి ఆ కాలేజ్లో అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంత ఫీజు ఉంది, ఆ కాలేజ్ ఎప్పుడు కట్టారు, హాస్టల్ ఎవరెవరికి ఉంది, ఆ కాలేజ్ ప్రైవేటా కాదా అండ్ అలాగే ఏ జిల్లాలో ఎక్కడుంది, మనకి టోటల్ డీటెయిల్స్ మనకంటూ ఒక ఐడియా అయితే రావడం కోసం మనకి వెబ్సైట్లో ఇలా అప్డేట్ అయితే చేశారన్నమాట. ఇక్కడ కోర్స్ ఫీజు వస్తున్నారు కదా, బీఫార్మసీకి 41,000 అయితే ఉందన్నమాట. ఫార్మడీకి 38,000 అయితే ఉంది. ఈ విధంగా మనకి కోర్స్ ఫీజు అన్ని డిస్ప్లే చేస్తారు. ఇక్కడ చాలా కాలేజీలు అయితే ఉంటాయి. మీరు అనుకున్న కాలేజ్ ఏంటి, ఆ కాలేజ్ సంబంధించి ప్లేసు ఇవన్నీ వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే తర్వాత లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అన్నమాట. మనకి ఈ కౌన్సిలింగ్లో టోటల్ 6 కోర్సులు అయితే ఉన్నాయి. అన్నీ బైపీసీఏ, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫార్మడీ, ఫార్మాక్యూటికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ టోటల్ మనకి 6 కోర్సులు అయితే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ అలాగే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అయితే చూద్దాం. సేమ్ ఇందాక పైగా ఆప్షన్ ఎలా వచ్చిందో అలాగే ఇక్కడ బ్రాంచ్ కోడ్, ఇక్కడ సీట్స్ కూడా ఉంటాయి అన్నమాట. టోటల్ ఒక దగ్గర అయితే ఉంటాయి అన్నీ. మనకి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అన్నా కింద థర్డ్ ఆప్షన్ అయినా సేమ్ ఒకేలా అయితే ఉంటాయి. కాకపోతే దాంట్లో కొంచెం ఫార్మేట్ అయితే చూడడానికి వేరేగా అయితే ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ కోర్స్ ఫీజు, కన్వీనర్ సీట్లు, బ్రాంచ్ కోడ్, దేంతో అఫిలియేట్ అయి ఉంది, ప్రైవేటా కాదా, ఇవన్నీ మనకి ఈ విధంగా వెరిఫై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఇది అయితే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు మనకి వెబ్ ఆప్షన్ కూడా త్వరలో అయితే స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఒకసారి చెప్తాను మీకు. మనకి వెబ్ ఆప్షన్ కూడా డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 7 వరకు టైం ఇచ్చారు. ఈ టైం కంటే ముందుగానే మనం పేపర్ వర్క్ అయితే చేయాలి. మనం అనుకున్న కాలేజ్ ఏంటి, ఆ కాలేజ్లో ఎలా ఉన్నాయి ఫెసిలిటీసు, మనకి అది కూడా వెబ్సైట్లోనే అప్డేట్ చేశారు కాబట్టి చూడడానికి కూడా ప్రతి ఒక్కరికి వీలైతే ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే ఆ కాలేజ్లో ఫీజు ఎంత, ఇవన్నీ వెరిఫై చేసుకోండి.
వెరిఫై చేసుకున్న తర్వాత ఒకసారి కామెంట్ చేయండి, ఎంతమంది వెరిఫై చేశారో ఎంతమంది చేయలేదో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.